ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే ఏం ఇవ్వాలి? యాక్టర్ అవ్వాలా, సింగర్ అవ్వాలా, మ్యూజిక్ డైరెక్టర్ అనాలా, లిరిక్ రైటర్ అనాలా, కంపోజర్ అనాలా, లేకపోతే ర్యాపర్ అనాలా, మంచి హ్యూమన్ బీయింగ్ అనాలా, ఏమనాలి? అదన్నీ పక్కన పెడితే మంచి ఫ్రెండ్ నోయల్ మనతో పాటు ఉన్నారు. అన్న మీరు మా బ్రదర్ అని చెప్పింటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అది చాలు. సూపర్. నోయల్ ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. ఐమ్ డూయింగ్ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. యా, రీసెంట్గా 2 weeks బ్యాక్ వచ్చింది ఆల్బమ్ అవును, తెలుగు బీట్స్, తెలుగోడి బీట్. తెలుగోడి బీట్. Yeah. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. Thank you. మీ లుక్ బాగుంది, అంతా బాగుంది. ఏంటి తెలుగోడి బీట్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ చాలా చేశారు, అవును, సాంగ్స్ చాలా చేశారు, ఆల్బమ్స్ చాలా చేశారు, ప్రత్యేకించి తెలుగోడి బీట్ గురించి ప్రత్యేకించి రావడానికి ఏంటి రీజన్? అంటే బిగ్ బాస్ నుంచి నా ఎలిమినేషన్ చాలా అబ్రప్ట్గా అయిపోయింది. ఫట్ మనీ నేను వెళ్ళిపోతా, ఎలిమినేటెడ్ కాదు, ఐ వాక్డ్ అవుట్. మీరు వెళ్ళిపోయారు. ఎందుకంటే హెల్త్ కన్సర్న్స్ వల్ల. ఎంతో అంతమంది పాపం ఆ టైంలో సపోర్ట్ చేశారు నన్ను, చాలా మంది చేశారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోతారు కదా. అవును. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అరే మా వాడు అక్కడ వరకు వెళ్తారని ఇన్ని కాదు, ఎంతో మంది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు చెప్తుంటారు అన్న మిమ్మల్ని సపోర్ట్ చేసిన. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నేను ఇలా వెళ్ళిపోయాను అని. అండ్ స్టేజ్ మీద నేను ఏం చెప్తానంటే 3 నెలల లేదంటే జీవితాంతం, అంటే నాకు జీవితాంతం అనిపించింది, అందుకనే నేను వెళ్ళిపోయాను అని. సో అది లిటరలీ హెల్త్ చాలా డిప్రిషియేట్ అయిపోయింది భయ్య. ఐ వాజ్ మెంటలీ నాట్ ఫైన్, ఎందుకంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఎట్ దట్ టైమ్. అది నాకు ఫిజికల్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. సో ఐ థాట్ నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ నన్ను కుంటడం చూశారు భయ్య, సిక్గా, నేను ఒక పేషెంట్ లాగా వాళ్ళు చూశారు నన్ను. ఆ ఇమేజ్ నేను కట్ డౌన్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు. పొట్టేలు ప్రమోషన్స్కి వెళ్ళిన ప్రతి చోట, కాలేజెస్లో, వెన్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్, వాళ్ళు పాట పాడండి అది ఇదని అని అడుగుతూ మీ హెల్త్ ఎలా ఉంది, మీ కాల్ ఎలా ఉంది అని అడగడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధేసింది. ఏం ఇమేజ్ వదిలేసాను నేను జనాల మైండ్లో. వెరీ బ్యాడ్. మనకి భయ జనాలు మనం చూసినప్పుడు, మనం సపోర్ట్ చేసిన వాళ్ళు చూసినప్పుడు దే షుడ్ ఫీల్ ప్రౌడ్, నాట్ సింపథెటిక్. సింపతి నాకు చాలా చిరాకు అనిపిస్తుంది సింపతి. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్. ఏంది ఇదేం ఇమేజ్ అసలు చెత్తలా ఉంది నాకు. ఐ ఫెల్ట్ డిస్గస్టెడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ సెడ్ లేదు ఇది కాదు అని. ఆ ప్రమోషన్స్ అవ్వగానే ఇమ్మీడియట్గా వర్క్ చేశాను నేను సాంగ్ మీద. నేను డాన్స్ ఆడాలి, ఏదైతే ఇమేజ్ నేను కుంటుతూ కనిపించినాడు నేను డాడుతూ కనిపించాలి వీళ్ళకి. హెల్తీగా ఉన్నాడు మీ వాడు, మీరు సపోర్ట్ చేసిన అబ్బాయి ఇలా ఉన్నాడు, మీరు ప్రేయర్ చేసిన అబ్బాయి ఇలా ఉన్నాడు అని చెప్పి దిస్ ఇస్ మై కంబ్యాక్ సాంగ్ భయ్య. మరి బిగ్ బాస్ 3 కదా మీరు వెళ్ళింది? 4 ఇప్పుడు 8 నడుస్తుంది. 4 seasons అంటే 4 years అయిపోయింది. అవును. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే మీకు తెలిసిందే, అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి కదా ఆ టైంలో. నాన్న ఎప్పుడైతే హీ వెంట్ టు బీ విత్ ద లార్డ్ భయ్య, నేను సోషల్ మీడియాకి దూరం అయిపోయా బాగా. ఐ వాజ్ నాట్ పోస్టింగ్ అదంతా. అలా నాకు చాలా ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోయారు. అంటే మనకు అవసరం కూడా అది ఉండాలి, కానీ ఆ టైంలో ఫేక్గా ఏం పెడతాం భయ్య. మనం బాధను పెట్టుకొని నేను నవ్వుతూ ఉన్నాను, నేను బాగున్నాను, నేను తింటున్నాను పెట్టలేం కదా. ఐ కుడెంట్ ఫేక్ ఇట్. సో అందుకనే నేను చాలా గ్యాప్ తీసుకున్నా. అండ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, నేను అప్పుడే రావాలి బయటికి. వెన్ ఐమ్ కంప్లీట్లీ మై సెల్ఫ్, నేను ఇది అని ఎప్పుడైతే బయటకు రాగలుగుతానో అప్పుడే రావాలి అని చెప్పి ఐ టుక్ అ లాంగ్ గ్యాప్. అండ్ ఇందులో ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఏంటంటే భయ్య, నేను ఎప్పుడైతే మెంటలీ బాగాలేనో ఫిజికలీ నా హెల్త్ చాలా పాడైంది. కానీ నేను మెంటలీ బాగుపడడానికి నా ఫిజికల్ హెల్తే ఎక్కువ హెల్ప్ అయింది భయ్య. అంటే వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ డూయింగ్ మై వర్క్స్, నా హెల్త్ మీద, నా ఫుడ్ మీద, అన్నిటి మీద, వర్కౌట్స్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టానో ఆటోమేటిక్గా అంత మంచి అయింది. సో అప్పుడు ఈ సాంగ్ చేయాలనిపించింది భయ్య నాకు. డాన్స్ చాలా బాగుంది. కాదు, చాలా ఫిట్గా ఉంటారు మీరు. ఆర్థరైటిసా ప్రాబ్లం? అంటే ఏమైందంటే భయ్య, నాకు HLA B27 పాజిటివ్ అంటారు. అది రెమటో ఆర్థరైటిస్. అది స్ట్రెస్ వల్ల షూటప్ అవుతుంది భయ్య. ఓకే. ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏమన్నారంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ సైకోసోమాటిక్. ఓకే. దానికి ఏదో ఒక మెంటల్ ఇష్యూ ఉంటుంది. ఓకే. అది ఏది కూడా సడన్గా హెల్త్ మీద వచ్చి, అంటే అన్లెస్ మనకి ఏదైనా దెబ్బ తగిలితే అవన్నీ తప్ప, ఏదైతే లాంగ్ టర్మ్ మనుషుల్ని పీడిస్తుంటాయి కదా భయ్య, అవన్నీ మెంటల్ ప్రాబ్లమ్స్ భయ్య. మెంటల్ ప్రాబ్లమ్స్ 100% మనము ఇది స్ట్రాంగ్ చేసుకోవాలి, ఏవైనా పోతాయి. సో నా బిగ్ బాస్లో కూడా నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ నా పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిన టైం అది. సో ఐ వాజ్ మెంటలీ నాట్ ఫైన్. సో అది షూటప్ అయింది ఆ టైంలో. ఎప్పుడైనా నేను ఎప్పుడైతే వీక్గా ఫీల్ అవుతానో ఇలాంటివన్నీ షూటప్ అవుతుంటాయి నాకు. నేను ఎక్కడో చదివాను, విన్నాను, చాలా చాలా బయటకు వచ్చిన తర్వాత చాలా నాకు టాబ్లెట్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళు, అవును, టాబ్లెట్లు వేసుకోనివ్వలేదు అని చెప్పారు. కరెక్టే ఇదంతా? అవును భయ్య. అంటే నేను వెళ్ళే ముందు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు నాకు కాలు బెనికింది భయ్య. సో ఆల్రెడీ కరోనా వచ్చి చాలా సఫర్ అయ్యా. ఇంట్లోనే క్వారంటైన్ చేసా.
దాని తర్వాత పర్ఫామ్ చేశాను. దాని తర్వాత కరోనా తర్వాత వీక్ అయిపోయాం, మనకి ఏం తెలియదు, మన ల్యాబ్ ర్యాట్స్ లాగా ఎవరికి ఏ మందో తెలీదు, ఏది పడితే అది ఇచ్చారు. సో దానివల్ల చాలా షూటప్ అవుతాయి కదా భయ్యా. అవును అవును. ఇది నాకు రాగానే అసలు నేను ఆ కాలు కింద పెట్టలేని పొజిషన్ భయ్యా. ఓకే ఓకే. డాక్టర్ని కలిస్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇది 3 days కోర్స్ తీసుకొని స్టీరాయిడ్స్ ఇచ్చారు. 1.5 day అయిన తర్వాత నేను హౌస్లోకి వెళ్ళా. వాళ్ళు వెళ్ళే టైం నా పాకెట్లో ఉన్నాయి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. లేదు ఇచ్చేయాలి, మీరు వెళ్ళగానే పంపిస్తామని 3-4 days ఇవ్వలేదు భయ్యా. సో ఎందుకు అంత చేశారనే చాలా బాధ నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్, కానీ ఎవరికి అలా చేయకూడదు భయ్యా. నాకనే కదా, వాళ్ళ పిల్లలు కూడా అది ఎవరు చేయకూడదు. నాకు ఎవరైతే చేశారో వాళ్ళ పిల్లలు కూడా జరగద్దు, చాలా తప్పు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా మమ్మీ ఇవన్నీ తెలిస్తే బాధపడతారు కదా భయ్యా, అలానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఇప్పుడు నేను చేసిన వాళ్ళ పిల్లలకి తప్పది, నేను రివెంజ్లా తీసుకోవాలని, నేను అలా చేయాలని. ఎందుకు ఇలా చేస్తారు? జస్ట్ ఫర్ సమ్ టీఆర్పీ. ఒక మనిషి ఏడుస్తే, ఒక మనిషి సఫర్ అవుతుంటే దాని మీద టీఆర్పీ తెచ్చుకోవాలన్నంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్, డిస్గస్టెడ్. ఇలాంటి షోగా మనం వచ్చింది అని. అంటే వాళ్ళు ఎవరైనా, అందరూ అని కాదు భయ్యా, సిస్టంలో ఒకటి తప్పు చేస్తుంటారు, ఒక్కడికి సరదా ఉంటుంది. ఆ ఒక్కడికి ఏ రోజు దేవుడు కొడతాడు కదా భయ్యా. చాలా కంత్రిగా ఇప్పుడు 8th season రన్ అవుతుంది. ఇతర లాంగ్వేజ్లో సూపర్ హిట్ ప్రోగ్రామ్, చాలా మంది ఆర్టిస్టులకు లైఫ్ ఉంది. దాని మీద మీరు ఇటువంటి ప్రోగ్రామ్ బాగాలేదు, ఇటువంటి ఎదుటోడు ఏడుపు మీద టీఆర్పీలు తెచ్చుకున్న ప్రోగ్రామ్ అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు జరిగింది ఇబ్బందే 100% అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రాబ్లం వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే మీ సెల్ ఫోన్. ఇప్పటికీ మీరు ఒక ఎంతమంది, ఒక 8 అంటే 816 ఎంతమంది, ఆల్మోస్ట్ ఒక 100 చిల్లర, అందులో నుంచి ఎంతమంది హ్యాపీ ఉన్నారు నాకు పర్సెంటేజ్ చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పండి, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి ఎంత? అంతే, ఒక 1%, 2%, 3%, 1% కదా భయ్యా. 1% మనిషికి చాలా మంచి జరిగింది. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. బట్ వాట్ అబౌట్ ద 98 or 99% పీపుల్? వాళ్ళు చేసిన టెలికాస్ట్ కూడా అవ్వదు. వాళ్ళు బాత్రూంలో కడుగుతారు, బట్టలు ఉతుకుతారు, వాళ్ళు ఏ రోజు ఇంట్లో లేచి చిన్న పని చేయని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఒళ్ళు వంచి పని చేస్తారు. సో అలాంటప్పుడు నేను వాళ్ళని తిట్టట్లేదు భయ్యా, నా బాధ చెప్పుకుంటున్నాను, నాకు జరిగింది అన్యాయం అని చెప్తున్నా. అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. సఫర్ అయింది నేను కదా, ఫేస్ చేసింది నేను కదా. నీకు చుక్కలు చూపిస్తాం రా అగ్రిమెంట్ చేస్తుంటే నేను రానిపోరా అని చెప్పేవాడిని. నేను బాగా చూసుకుంటామనే కదా పిలిచారు. సో అంతే తప్ప ఆ ప్రోగ్రామ్ కాదు. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎవరన్నా బిగ్ బాస్కి వెళ్ళాలని వెళ్తారా? వెళ్ళకూడదా? అయ్యో భయ్యా, వెళ్ళకూడదు భయ్యా. నేను ఎవ్వరికైనా మంచి చేయాలంటే నేను చెప్పే మాట వెళ్ళొద్దురా, మీకు అవసరమా అని. అదే 3 నెలలు జిమ్కి వెళ్తే వాడు మారిపోతాడు. అదే 3 నెలలు వాడు డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తే వాడు డాన్స్ రానోడు కూడా డాన్స్ చేయగలుగుతాడు. అదే 3 నెలలు వాడు కరాటే చేసుకుంటే వాడు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. అదే 3 నెలలు కష్టపడి చదువుకుంటే ఏదో కొత్తది నేర్చుకోగలుగుతాడు. ఆ 3 నెలలు ఎందుకు మనం వేరే వాళ్ళతో మాట్లాడాలి? ఆ 3 నెలలు మనకి ఎందుకు గుంపుల కింద మనం డివైడ్ అవ్వాలి అనేది నా ఇది మీ పర్సెప్షన్ బాగుంది. అయితే బాగుంది, నైస్. మీరు చెప్పిన దాంట్లో అసలు 1% కూడా రాంగ్ లేదు. అయితే చాలా మంది కామన్ మ్యాన్స్ కానీ, చిన్న ఊర్లో ఉన్నవాళ్ళు, వరంగల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే రిమోట్ విలేజ్లో చిన్న అప్పుడే యూట్యూబర్స్ పేరు వస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో వేస్తే ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు, అతను ఐడెంటిఫై చేస్తున్నారు, అతనితో రిబ్బన్ కట్ చేపిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చేపిస్తున్నారు, అతను ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తున్నాడు. 100%. దాని వరకు అతనికి ఎక్కడ లేని గుర్తింపు అయితే వస్తుంది. దాన్ని ఎలా తీసుకోవాలి మరి? అంటే ఇప్పుడు భయ్యా, ఇప్పుడు ఒకరికి వర్కౌట్ అయింది కదా అని చెప్పి అందరికీ వర్కౌట్ అవుతుంది అలా అంటే కాదు. ఇప్పుడు చాలా మంచి వాళ్ళు, పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళందరిది బ్యాడ్ రెప్యుటేషన్ క్రియేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అవునా కదా భయ్యా? పర్సనల్గా మనకు తెలిసిన వాళ్ళు, అరే వాళ్ళు అలా కాదని మనకు తెలుసు. జనాలకి ఎలా చెప్పలేము, ఒక ముద్ర పడిపోద్ది. ఎందుకంటే ముద్ర వేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత. మనం ఎవరిని తిట్టకపోతే బాబాజీ అయిపోతాం, 4 ఎగిరిదంతే హీరో అయిపోతాం. మనకు నచ్చిన జనాల మీద రుద్దేయడం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోతుందా అన్నట్టు వాళ్ళు 3 నెలలు చెప్తారు ఆ అబద్ధాన్ని నిజం అని. అది నమ్మేస్తారు ఇంక. అదొక లైఫ్ లాంగ్ ముద్ర. సో నేనేమంటానంటే అవన్నీ అవసరమా అని అంటే అంతే, సింపుల్. ఐ డోంట్ హ్యావ్ హేట్రెడ్ టువర్డ్స్ దట్ ప్రోగ్రామ్. బట్ నాకు జరిగింది మాత్రం కరెక్ట్ కాదు, అది ఎవరికి జరగకూడదు, వాళ్ళ పిల్లలు కూడా జరగకూడదు, అంతే సింపుల్. మీరు అంత ఓపెన్గా ఉంటారు, ఇండస్ట్రీలో అబద్ధాలు చెప్పాలి, ఫేక్ ఉండాలి, ఇట్లా ఫెయిర్గా చెప్పకూడదు, ఇట్లా చాలా లాస్ అయి ఉంటారు నాకు తెలిసి. చాలా ఒక్కటి కాదు, ఇట్లా ఈ టైప్లో ఉంటే వర్కౌట్ కాదు కదా ఇండస్ట్రీలో. భయ్యా ఏది వర్కౌట్ అవుతుంది అది నాది, ఏది కాదు అది నాది కాదు, ఇంకా దాని గురించి బాధపడ్డాను దేనికి? సింపుల్ కదా భయ్యా. ఇప్పుడు నేను నా ప్లేట్లో ఉన్నది తినాలంటే నేను హ్యాపీగా తినాలి. వేరే వాళ్ళ ప్లేట్లో ఉన్నది నాకు కావాలి అంటే ఆడితో నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అవునా కాదా భయ్యా? 100%. నా ప్లేట్లో నాకు చాలు భయ్యా. నిజం చెప్తున్నా, మనం ఎన్ని కోట్లు సంపాదించినా రోడ్డు మీద గడ్డిలో పడుకుంటాడు చూడ బెగ్గర్, అంత ప్రశాంతంగా కోట్లు సంపాదించిన బెడ్ మీద పడుకోలేం. అవునా కదా? నిద్రపడ్డ సరిగ్గా
నన్ను ఏదైనా చూస్ చేసుకోమంటే నేను ఇదే చూస్ చేసుకుంటా. నేను లిటరల్లీ ఒకసారి వెళ్ళి పడుకున్నాను కూడా ఎక్కడ మధ్యలో. పడుకున్నారు? మా సంతోష్ నగర్ జిమ్కి వెళ్ళేవాడిని నేను. లిటరల్లీ అందరు బెగ్గర్స్ పడుకొని ఉన్నారు. ఐ వాజ్ షాక్డ్. నేను బైక్ మీద వెళ్తున్నా, వీళ్ళు ఇంత హ్యాపీగా ఎట్లా పడుకున్నారు, ఇంత నాయిస్ వస్తుంటాయి కదా అని చెప్పి ఐ వాజ్ షాక్డ్. వెళ్ళి నేను వాళ్ళ మధ్యలో పడుకుని నిజంగా 15 నిమిషాలు హ్యాపీగా నిద్ర పట్టింది భయ్యా. బెగ్గర్స్ మధ్యలో అండ్ బెగ్గర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు అదే ఎవరు వాళ్ళు అంటే చోటు లేని వాళ్ళు అనుకోండి. తాగు పడుకుండొచ్చు, చోటు లేని వాళ్ళు, ఇంట్లో నుంచి బయట ఎవరు వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు నేను లేపి నువ్వు బెగ్గర అని అడగల. బట్ ఐ ఫెల్ట్ అండ్ వాళ్ళని చూసి నాకు కుళ్ళేసి ఇంత హ్యాపీగా ఎట్లా పడుకుంటారు వీళ్ళు ఇక్కడ, ఇంత మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, దాంట్లో గ్రాస్ ఉంటుంది కదా, అక్కడ పడుకున్నారు, చిల్ అవుతున్నారు. నాకు నిద్ర వచ్చింది, హ్యాపీ పడుకున్నా. ఫైట్ అదే ఐ వాజ్ షాక్డ్. వీళ్ళకి నిద్ర పడతా లేదా అని. హ్యాపీ పడుకున్నా భయ్యా. నాకు ఆ లైఫ్ చాలు భయ్యా. నా ప్లేట్లో ఉన్నది నాకు చాలు, నా వాళ్ళు నాకు చాలు. ఐ డోంట్ కన్విన్స్ మెనీ పీపుల్ అండ్ ఐ డోంట్ అందరూ నన్ను ఎవడు అందరు ఇష్టపడరు భయ్యా. మీ ఆఫీస్లో మీకు శత్రువులు చాలా మంది ఉంటారు. ఇంకెందుకు ఉన్నవాళ్ళు మీ వాళ్ళు అయితే చాలు కదా. సింపుల్. దేవుడు అంతమందిని కన్విన్స్ చేయలేడు. ఒకరు యేసు అంటారు, ఒక రాముడు అంటారు, ఒకరు మల్లా అంటారు. ఇంతమందిని ఒక దేవుడే కన్విన్స్ చేయలేకపోతున్నాడు. రకరకాలు వస్తున్నాయి. సూపర్ బాయ్. ఏంటి తెలుగోడి బీట్ 1 మిలియన్ దాటేసింది 2 వీక్స్లో. సూపర్గా ఉంది. దానికి ఎంత అవుతుంది ఖర్చు? ప్రొడ్యూసర్ ఉన్నారా లేకపోతే మీ ఓన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారా? నా ఓన్ యూట్యూబ్ ఛానల్ అయిపోయా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు డూ అ సాంగ్, నేను కొంతమందిని రమేష్ అంకుల్ అని, నోబుల్ అన్న వాళ్ళని సపోర్ట్ అడిగా. ఎందుకంటే సడన్గా మనం తెలియకుండా ఖర్చులు ఎక్కువైపోతాయి పోయాను. ఆ టైంలో నేను బ్యాక్ వెళ్ళలేను. సో నేను వాళ్ళని అడిగితే దే వర్ వెరీ సపోర్టివ్ అండ్ అందరికి నేను సాంగ్ వినిపించి అడిగా సపోర్ట్. ఇది నా పాట, నేను ఇది చేయాలనుకుంటున్నా, ఇలా ఇలా. సో అయింది భయ్య, నాకు 10+ అయింది, ఈజీగా 10+ అయింది. అండ్ దాని తర్వాత ఉండే ఖర్చులు ఎలాగో ఉంటాయి. బట్ అది నా మీద కదా భయ్య. ఇన్ని రోజులు నేను వేరే వాటి మీద ఖర్చు పెట్టా. ఇప్పుడు నేను ఫర్ ద ఫస్ట్ టైం నా మీద నేను ఖర్చు పెట్టుకొని ఇది నేను అని చేసిన సాంగ్స్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ నా ఛానల్లోనే పెట్టుకున్నా. ఇప్పటి నుంచి నేను ఇది చేయాలని ఫిక్స్ అయ్యాను భయ్య. ఎందుకంటే ఈ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు పాట పాడండి అని అరుస్తుంటే, అరే మనని ఇంత ఆదరిస్తున్నారు కదా, నేను పెద్ద సింగర్ని కాదు, గొప్ప సింగర్ని అస్సలు కాదు, ఏ పెద్ద అవార్డులు రాలేదు, ఎందుకురా ఇంత అని చెప్పి ఐ రియలైజ్ దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ బి డూయింగ్. ఒక చిన్న ఫస్ట్ ధూమ్ ధామ్ చేద్దాం, దుమ్ము రేపి ఆడదాం, బ్యాండ్ పెట్టి గల్లీల చుట్టూ దోస్తులతో ఆడదాం, ఈ పాటే పాడదాం, మన ఆటే ఆడదాం, తెలుగోడి సత్తా ఏంటో రండి చూపిద్దాం, ఏ గల్లీలాడితే అదే మన డ్యాన్స్ ఫ్లోర్, ఏ స్టెప్పులు లేసిన విడిల్స్ పడి వన్స్ మో, చెల్ కొట్టు బ్యాండోడా తెలుగోడి బీట్, వేడెక్కి పెరగాలి బాడీలో హీట్. మీరు నీట్గా ఉన్నారు, ఫార్మల్స్ వేసుకున్నారు. ర్యాపర్స్ ఎవరు ఇట్లా ఉండరు అసలు. ఆ డ్రెస్ కానీ ఆ స్టైల్ కానీ ఈ మాట తీరు కూడా ఇలా ఉండదు. అవును, ర్యాపర్స్ కనపడటం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే భయ్య, మనం ఇది అనగానే కొంచెం ఫేక్నెస్ డెవలప్ చేసుకుంటారు భయ్య చాలా మంది. నేను నార్మల్ మనిషిలోనే నేను ర్యాపర్గా పుట్టలేదు. కావాలి మాట్లాడాలని ట్రై చేస్తుంటారు. అవసరం లేదు అవన్నీ, అవన్నీ ఫేక్ అని జనాలకు తెలిసిపోతుంటాయి. నేను యాక్టర్ని పోయా, నాకు ప్యాషన్ యాక్టింగ్. నేను యాక్సిడెంటల్ ర్యాపర్ని. దేవుడి దయ వల్ల నేను చాలా బాగా చేస్తా, ర్యాప్ కుమ్మివాడేస్తా. కానీ నేను యాక్టర్ అవ్వాలి అంటే నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేయొద్దు నా డైరెక్టర్స్కి. వీడు న్యూట్రల్గా కనిపించాలి, వీడి క్యారెక్టర్ సెట్ అవుతారా లేదు. నేను మధ్యలో బాగా చైన్లు అవన్నీ వేసుకుని తిరిగే టైంలో నన్ను ఏమన్నారంటే వాడు స్టైల్గా ఉంటాడని చాలా సినిమాలు వెళ్ళిపోయాయి. ఓకే. సో రంగస్థలం లాంటిది పడే వరకు నేను ఇలాంటి రోల్ చేయగలుగుతానా అనేది డౌట్ అందరికీ. అంటే వీడు కన్విన్స్, ఈవెన్ సుకుమార్ గారు కూడా, అరే పర్లేదురా బాగానే ఉన్నావు అని అన్నారు. అంటే ఆయన కూడా నమ్మలేదు అనుకుంటాను కదా, వాడు ఇలా ఉంటాడు స్టైల్గా ఉంటాడు అనే ఇమేజ్ ఉంటుంది కదా భయ్య, నేను ర్యాపర్ని కాబట్టి. అండ్ మనం ఎవరైనా సరే మన గ్రౌండ్స్ ఏంటంటే ఇవే, మన దాని తర్వాత ఇవాల్వ్ అవుతాం, నేర్చుకుంటాం. ఒక ర్యాపర్కి కావాల్సింది కొంచెం మంచి ట్యూన్స్ చేయడం, రాయడం, అవన్నీ తప్ప లాంగ్వేజ్లు మారిపోవు, స్టైలు మారిపోదు, మాట తీరు మారిపో, అవన్నీ మారాయంటే ఫేక్ 100%. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎక్కడికి వెళ్తూ ఉంటారు ర్యాపర్ ఏంటంటే మొత్తం గ్రౌండ్ లెవెల్లో మీ వర్డ్స్ కానీ ర్యాపర్ కానీ చిన్న చిన్న వర్డ్స్ తీసుకుంటారు. తెలంగాణలో ఉండేవి తీసుకుంటారు, ఆంధ్రాలో ఉండేవి తీసుకుంటారు. మీ ర్యాపర్లో ఈ వచ్చే సాంగ్స్ లిరిక్స్ అవన్నీ ఇక్కడే కదా, గల్లీలో వాడే పదాలను తీసుకుంటారు అంతే. ఇప్పుడు ధూమ్ ధామ్ చేద్దాం, దుమ్ము రేపి ఆడదాం, బ్యాండ్ పెట్టి గలీల చుట్టూ దోస్తులతో ఆడదాం, ఈ పాటే పాడదాం, మన ఆటే ఆడదాం, తెలుగోడి సత్తా ఏంటో రండి చూపిద్దాం, ఏ గల్లీలాడినా అదే మన డాన్స్ ఫ్లోర్, ఏ స్టెప్పులు వేసినా విజిల్స్ పడి వన్స్ మోర్, చెల్కొట్టు బ్యాండోడా తెలుగోడి బీట్, వేడెక్కి పెరగాలి బాడీలో హీట్.
ఇవన్నీ నార్మల్ మాట, నార్మల్ మనం మాట్లాడుకునేది మనం మాట్లాడే మన గల్లీలో తెల్లారితే నేను ఇంకా అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి భయ్య, ఆ సాంగ్కి ఆ డిమాండ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మంత్రాది ఇంగ్లీష్ అవును రాయాలి అని అన్నారు, ఎందుకంటే పాట అంతా తెలుగులో ఉంది, మీరు తెలుగులో పాడితే బాగోదు, ఇంగ్లీష్ రాయండి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రాయాలి. నేను అక్కడ నేను లేదన్నా, నేను తెలంగాణ అని, నేను తెలంగాణ రాష్ట్రానికి కుదరదు. సో అది వేరు. మళ్ళీ బోల్ ఫార్ట్స్ కమ్ టేజ్ చేంజ్ నా టేజ్ ద బ్యూటీ ఇట్స్ ఇన్ అ గర్ల్ నా హీజ్ ద బ్యూటీ షిల్ పుట్స్ ఇన్ అ ట్రాక్, దానికి కావాల్సిన స్లాంగ్, దానికి కావాల్సిందని అలానే పాడాలి. ఓకే, దట్ ఈస్ రిక్వైర్మెంట్. కానీ ఇన్ జనరల్ వాట్ మై పర్సనాలిటీస్ అనేది ఎలా మారుతుంది? ఆ పాట పాడాను కాబట్టి నేను హాయ్ గాయ్స్ అని పాడలేను కదా, మాట్లాడలేను కదా. ర్యాపర్ అనేది తెలుగులో చాలా తక్కువ, ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. కిరవాణి గారు కదా ఫస్ట్. అవును. ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన? విక్రమార్కుడు అనే మూవీలో రవితేజ గారు బీభత్సం ఉంటారు, ఆయన ఇంకో స్వరూపంలో వచ్చేసి ఆయన రచ్చ చేస్తుంటే ఆల్రెడీ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ అంతా అయిపోయింది. దానికి రాజమౌళి గారు కనిపించిందో హీరోయిన్ సార్ కనిపించిందో నాకు తెలియదు. మరి నాకు కాల్ వచ్చింది, ఐ వెంట్ అని. ఆ టైంలో ఇంకా నాకు వచ్చింది, నేను రాసా, వచ్చిందే పాడా. నాకు పెద్ద ట్రైనింగ్ కూడా లేదు, ఫస్ట్ టైం మైక్ ఎక్స్పీరియన్స్ నాకు అది ఆల్మోస్ట్. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఇంకా ఆ థాట్తో, వాళ్ళకు వచ్చిన ఆ థాట్తో నా కెరియర్ ఈరోజు నాకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. వాడు ఫస్ట్ ర్యాపర్ అనేది వాళ్ళకి ఆ థాటే లేకపోతే నేను ఫస్ట్ ర్యాపర్ని ఎలా అయ్యేవాడిని పోయా. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఫార్చునేట్. రాజమౌళి గారు ఏమన్నారు ఫస్ట్? భయ్య రాజమౌళి సార్ ఏంటంటే ఆయన ఎన్నో చూసారు, ఈ ర్యాప్ ఎంత, కానీ ఆయన హీ వాజ్ ఎక్సైటెడ్ భయ్య, హీ వాజ్ ఎక్సైటెడ్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, బాగా పాడేవని చెప్పారు అంతా. హీ వాజ్ ఎక్సైటెడ్. Yeah, rip it on now, break it down now, making the money to fake ne, come on, sing it on now, break it down now, making the money to fake ne, come on. Atili satay, 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 atili satay, 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 bad the beat, ripping the heat, the head, the sweat, the making go crazy. He's mad, he's bad, he's making a waste ne, come on. Atili satay, 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 satay. ఎలా గుర్తుండపోయి అన్నీ ఒక రకంగా ఉంటాయి కదా. రాసింది మనమే కాబట్టి మనకు గుర్తుంటాయి పోయి అంతే. కొన్నిసార్లు మర్చిపోతాం, ఎవ్రీ సింగర్ అవును మర్చిపోతారు, పాటలు లిరిక్లు మర్చిపోవడాలు అవన్నీ. సో ఎంత తెలుసున్నా సరే ఐప్యాడ్ ఎందుకు పెట్టుకుంటారంటే ఎందుకన్నా మంచిది అని, ముందు చూపు మర్చిపోకుండా. సూపర్. తర్వాత జనరేషన్ కదా ఈ మనడు. అవును, చాలా మంది వచ్చారు, బట్ నోయిల్ అయితే స్ట్రాంగ్. దేవుడి దయ. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ వాట్ ఐ డూ, దట్స్ మై ఫోర్టే అండ్ ఐ విల్ కిల్ ఇట్. ఇప్పుడు చేయాలి పోయా, ఇంకా హ్యావ్ టు, అంటే యాక్టింగ్ అని చెప్పి చాలా టైం వేస్ట్ చేశాను. నౌ నా స్ట్రెంగ్త్ ఇది కాబట్టి ఐ విల్ డూ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ ఆడియన్స్, నాకు అది అర్థమైంది కాలేజ్కి వెళ్ళినప్పుడు. ఐ హ్యావ్ మై ఆడియన్స్, నేను ఎందుకు దాన్ని మిస్ చేసుకున్నా? ఎవరైనా ఆడియన్స్ కోసమే కదా, దట్స్ మార్కెట్. సో వెన్ ఐ హ్యావ్ ఎ మార్కెట్, ఎందుకు నేను ఎవరో ఇచ్చే రోల్స్ వెనకాల తిరుగుతున్నాను? అండ్ చాలాసార్లు దెబ్బలు తగిలాక రియలైజ్ అనేది, మనల్ని పిలుస్తారు, లాస్ట్కి ఆ రోల్ ఉండదు, మనం ఒకటని చెప్తారు, లాస్ట్కి ఆ రోల్ ఉండదు. అవుతూనే ఉంటాయి, కామన్ భయ్యా. చెప్పండి మంచిది, ఎందుకు లేండి, చాలా జరిగాయి. చెప్పకూడదు అని ఏం లేవు, అవి వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఎందుకు అందరికి తెలియాలని అంతే. వాళ్ళకి తెలియదు, ఇప్పుడు చూస్తుంటారు, తెలీదా? ఇండస్ట్రీలో జరిగేది అది కదా, జరిగేది. రేపు కార్ ఎక్కి లొకేషన్లో మేకప్ వేసిన మొత్తం కెమెరా మంది నుంచి ఉన్న వరకు డౌటే. అవును అది భయ్యా, రేపు సినిమా రిలీజ్ అన్నప్పుడు కూడా డౌటే భయ్యా, రోల్ ఉంటుందా ఉండదా అని. కొంతమంది టీజర్ ట్రైలర్లలో ఉంటారు, సినిమాలో ఉంటారు. సో అది డౌటే. డౌట్ లేనిది ఏంటంటే నా పని నేను చేసుకోవడం. అందుకనే నేను రియలైజ్ అయిపోయా ఇది కాదు అసలు అని. ఎట్లా వచ్చింది నానితో ఏగా సినిమా? ఎందుకంటే మిమ్మల్ని రాజమౌళి గారు చూసిన విధానం వేరు, ర్యాపర్గా చూస్తుంటారు, మళ్ళీ మీరు అతను యాక్టింగ్ చేస్తాడనేది ఎట్లా, ఆయనకి ఎలా అనిపించింది? ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకున్నాడంటే చాలా ఫండమెంటల్స్ రూల్స్ ఉంటాయి ఆయనకి, ఎలా చూస్ చేసుకున్నాడు మిమ్మల్ని? ఆ రోజు నాకు ఒక ర్యాప్ పెట్టాలి అని ఆయనకి ఎలా అయితే థాట్ వచ్చిందో, అలానే ఇంకో థాట్, మంచి థాట్ దేవుడిచ్చి ఉంటాడు పోయా. లేదంటే నాకు అర్హత ఉందా లేదా అంటే నాకైతే తెలీదు, బట్ గాడ్ ఇచ్చాడు కాబట్టి ఉందని అనుకుంటున్నా. అండ్ అది మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంచి రోల్, చాలా మంచి రోల్, ఎప్పటికీ గుర్తుండిపోయి. అది మీమ్ రోల్, అది ఇప్పటికీ మీమ్స్ వస్తుంటాయి. అందరికి ఇచ్చి నాకు మాత్రమే వెళ్ళేది స్పెషల్ రా అనేది పెద్ద మీమ్. అయితే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అండ్ అది ఎలా జరిగింది అనేది నాకు కరెక్ట్గా అయితే తెలీదు, బట్ జరిగినందుకు ఎవరెవరైతే రీజన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అప్పుడు రియాక్షన్ ఎట్లా ఉండేది?
భయ్య చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను. మా ఇంట్లో నేను సినిమాలు అనగానే భయపడ్డారు. ఆల్రెడీ కాగ్నిజెన్స్లో నన్ను పర్మనెంట్ చేస్తా అన్న టైంలో నేను సినిమాలు అని తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది భయం, బాహుబలిలో కొండ ఎక్కొద్దురా అక్కడ దయ్యాలు ఉంటాయి అన్నట్టు ఇండస్ట్రీకి వెళ్ళొద్దురా అక్కడ అందరిదా ఉంటారు. వచ్చిన తర్వాతనే నేను అయ్యాను భయ్య. ఆ నోయల్ అవ్వడానికి రీజనే ఆ ఈగ సినిమా. మా నాన్న ఫస్ట్ టైం కాలర్ ఎగరేసుకొని నా కొడుకు అని ఆయన పర్స్లో నా ఫోటో పెట్టుకొని తిరిగారు. అందరికీ చెప్పారు నా కొడుకు నిజం మీ అబ్బాయా అని అందరు అడుగుతుంటే ఎస్ అని చూపించుకోవడానికి నా ఫోటో ఉంటుంది. ఆయన వ్యాలెట్ ఇప్పటికి నా దగ్గర ఉంది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ భయ్య. ఈగ ఈజ్ లైక్ ఇంకా బ్యాక్ టు బ్యాక్. రాజమౌళి గారు ఏగాలో చేశారు, మగధరా చేశారు. లక్కీ, వెరీ ఫార్చునేట్. మగధీర అయితే మా అక్కకి కొడుకు పుట్టాడు భయ్య, ఢిల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. సో అర్జెంటుగా రమ్మన్నారు. నేను వాళ్ళని ఫ్లైట్ వేయమనలేను, ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఆయన పేరు కిషోర్. అన్న నాకు ఇట్లా సినిమాలో రోల్ వచ్చింది, నాకు కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తే 2 days పడుతుంది అన్న, నేను 2 hours రావాలి అంటే ఫ్లైటే కావాలన్నా, కొంచెం నాకు హెల్ప్ చేస్తామంటే ఆయన ఇమ్మీడియట్గా నాకు టికెట్ వేశారు. కిషోర్కి నేను చేతులు ఎత్తి దండం పెట్టిన తక్కువే. ఆయన నా లైఫ్లో నేను అన్న ప్లీజ్ అన్న నా బర్త్డేకి మీరు రావద్దు, నాకు చిరాకు, నేను 12 గంటలకు నేను ప్రేయర్లో ఉండాలి అంటే అయినా సరేరా నేను 12:30 వరకు బయట వెయిట్ చేస్తాను, నువ్వు రా అని చెప్తాడు. ఆ టైప్. సో అంతే అస్సలు స్వార్థం లేకుండా ప్రేమించే మనుషులు ఉంటారు చూడండి భయ్య, అది కిషోర్. ఆయన టికెట్ వేయడం వల్ల నేను వచ్చి ఆ సినిమా చేయగలిగా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో నా లైఫ్లో నేను మీరు అంటారు కదా భయ్య ఎందుకు ఇవన్నీ చేయరు అంటే, వీళ్ళు ఉన్నారు ఇంకెందుకు భయ్య మనకి, ఇంకెవడు కావాలి మనకి, అవునా కదా. ఉన్నోళ్ళు మనం నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మొన్న వచ్చాడు, వద్దు నాకు వద్దు, ఈ ఇయర్ వద్దు, ఏం బాగుంది లైఫ్ అని చెప్పి నేను ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే, అరే నువ్వు ప్రేయర్లో ఏమని చేసుకోరా, నువ్వు రా 12:30 కిందకి అన్నాడు. నేను రాలేదనుకోండి భయ్య, క్రాకర్స్ కాలుస్తారు. సో ఇంత పెద్ద దండేశారు భయ్య, ఫ్రూట్స్తో చేసిన దండ. అమ్మా బాబా ఎంత హెవీ ఉండేనంటే, మళ్ళీ నేను కేక్ కట్ చేసి అన్ని షాల్ పొట్టేల్లో బలిచ్చే ముందు దానికి అన్ని దర్జాగా అలా రెడీ చేశారు. వెరీ ఫార్చునేట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, వెరీ ఫార్చునేట్ హ్యావ్ గుడ్ పీపుల్ హు లవ్ మీ. నాకు నా లైఫ్ ఐఎమ్ సార్టెడ్. ఇంకా సూపర్. రాజమౌళి గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలామందికి ఆయన కాంప్రమైజ్ కాని వ్యక్తి, అర్థం కాని వ్యక్తి, పాన్ ఇండియాని సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి. ఆయనతో 2 సినిమాలు చేస్తారు. ఎట్లా ఉంటుంది ఆయన వర్కింగ్ స్టైల్? అంటే నిజం చెప్పాలంటే 0.1% వర్క్ ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో. 0.1. ఆ 0.1లో నేనేం చెప్పగలుగుతానంటే ఇది వెరీ చాలా మందికి రాని అవకాశాలు భయ, డ్రీమ్ లైఫ్ డ్రీములు అవి. 100%. మీరు 2 సినిమాలు చేస్తారు ఆయనతో. అవును. ఇంకా ఆయన వర్క్ తప్ప ఏం చూడరు పోయా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన బ్రేక్ వాళ్ళు మార్నింగ్ షార్ట్ పెట్టిన తర్వాతే, ఒక షార్ట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అది నేను అబ్జర్వ్ చేసాను, మరి ఎంత రైటో నాకు తెలియదు. వాళ్ళు కష్టపడితే కానీ తినరు అనేది అర్థమైంది. కష్టపడితే కానీ తినరు అంటే ఇప్పుడు అందరూ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడుగుతారు కదా, అంటే వచ్చి ఫస్ట్ షార్ట్ ఏంటి అనేది ఎంత బాగుంటుంది పోయా వర్క్ చేసే వాళ్ళకి, ఈరోజు ఏం చేద్దాం అనేది. అది నేను అబ్జర్వ్ చేశాను మరి ఈగా టైంలో. దాని తర్వాత ఐ వాజ్ నాట్ సో లక్కీ, మళ్ళీ ఎప్పుడు వర్క్ చేయలే. కానీ రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ చెప్తే బాగుంటుంది. నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను చెప్తా. ఒకరోజు వస్తుంది అప్పుడు చెప్తా. ఎవరు దాల్ది భయ, అంతే ఎవరు దాల్ది, ఎవరో ఎక్స్పీరియన్స్ వాళ్ళది. చరణ్ గారు ఎలా ఉండేవాడు మగధీర టైంలో? భయ్య చరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్య. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయనకంటే నేను ఏమైనా బెటర్గా చెప్పగలుగుతాను. ఎవరు దాల్దండి భయ్య. నేను ఒకటి చెప్తాను భయ్య, నేను RRR షూటింగ్కి వెళ్ళాను. ఆయన నన్ను చూడగానే, అంటే ఒక షో రిలేటెడ్ వెళ్ళాను నేను, కీరవాణి గారు షో రిలేటెడ్ వర్క్ ఉంటే వల్లి మ్యామ్ని కలవడానికి వెళ్ళాను. ఆయన వ్యానిటీలో నుంచి వ్యానిటీలోకి వెళ్తూ నన్ను చూసి, ఏ నువ్వు ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి అసలు మాట్లాడేసరికి వీళ్ళందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ యూఎస్లో తోపులు, వాళ్ళు దెబ్బకు షాక్ అయిపోయి నోవెల్తో చరణ్ గారు మాట్లాడుతున్నారని నా రేంజ్లో పెంచేశారు ఆయన ఆ సెట్లో. అలాంటి మనిషి పోయా. ఇంకా నేను దానికన్నా ఎక్కువ చెప్పలేను. ఇది నాకు న్యాచురల్గా జరిగింది. అండ్ ఇంకోటి, మగధీర టైంలో ప్యాకప్ అయ్యి ఆయన వెళ్తున్నారు పోయా, నేను అందరూ కూర్చుని ఉన్నారు, నేను కూడా అక్కడ కూర్చుని ఉన్నా. మీరు అందులో చూస్తే కట్టలు తిప్పడాలు అవన్నీ మొత్తం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ చరణ్ పిచ్చ ఫ్యాన్స్, చిరంజీవి గారు డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి కూర్చుని ఉన్నారు. ఆయన వెళ్తూ నోయల్ బాయ్ నోయల్ అన్నారు అంతే. వీళ్ళందరూ నా మీద పట్టారు భయ్య. చరణ్ గారు ఫైట్ ఉంటుంది RRRలో, అలా మిమ్మల్ని చరణ్ గారు గుర్తుపడతారా అని. నాకు అప్పుడు అర్థమైంది ఆయనకి అంత క్రేజ్ ఉంది. ఆయన అసలు ఏంటి మనం మామూలుగా తిరిగేస్తున్నాం,
ఏం ఏం అదృష్టం చేసుకున్నాను నేనని. వైజాగ్ బీచ్లో ఒక అతను వచ్చి నా చైన్ ముద్దు పెట్టుకున్నాడు భయ్య. అంటే నేను పెద్ద హీరోని ఫీల్ అయ్యా, మీరు చరణ్ బాబుతో యాక్ట్ చేశారు అని అన్నాడు. సో మనం వాళ్ళతో ఇలా ఈ అదృష్టం అది ఇంకంతే. యా సూపర్. నాన్నగారు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని చెప్పి. అవును. ఏంటి ఎప్పటి నుంచి ఆయన ఒక ఇన్సిడెంట్ కూడా ఏదో చెప్పారు, ముగ్గురు మనగాళ్ళ ఇన్సిడెంట్, నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చూసాను. అవును. ఏదో అదొకసారి చెప్పండి, చాలా బాగుంది ఆ ఇన్సిడెంట్, నిజంగా బాగుంది. ఏంటంటే నేను ఎంజాయ్ చేశాను. మీరు కాలేజ్ బంక్ కొట్టాం భయ్య. నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఎస్ శ్రీనివాసులు అతని పేరు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంచి వెల్ సెటిల్డ్. వాడు నాకు చూపించిన సినిమాలు ఇంకెవరు చూపించలేదు. బంకు కొట్టాలంటే వాడికే వస్తాయి పిచ్చి ఐడియాలన్నీ. ఆ రోజు సినిమాకి వెళ్దాం అన్నాడు, చిరంజీవి గారి సినిమా వెళ్దాం అది ఇది అంటే సరే అని చెప్పి వెళ్ళాం పోయా. నేను నా ఫ్రెండ్ యువ అని ఇంకో మా ఇంటి పక్కనే ఉంటాడు. మేము ఇద్దరం ఇంకా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అప్పటి నుంచి ఇప్పటివరకు వాడిని అరే ఏం జాయిన్ అవుతా అంటే బిఎఫ్ అంటే నేను కూడా జాయిన్ అయిపోయాను. నాకు ఏదో కూడా తెలియదు, అంటే పెద్ద చదువు మీద శ్రద్ధ లేదు. సో ఇలా బంక్ కొట్టి వెళ్తే అక్కడ ఒక బ్యాచ్ చిల్లరగా గోల అరుస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు భయ్య, నాకు అర్థం కాలేదు. నేను ఎవడరా అసలు చిల్లరగాడని చెప్పి ఇంకా కొంచెం అప్పుడప్పుడు పాట వస్తుంటే రచ్చ చేస్తున్నారు. ఒక్కోసారి బ్లైట్ అయ్యి కొన్ని సీన్స్లో లైట్ పడుతుంది కదా, చూస్తే మా నాన్న భయ్య. నేను ఇలా ఉన్నాను. ఇంకా నేను ఆ రోజంతా చిరంజీవి గారిని ఎంత చూసానో తెలుసు, కానీ ఆయనను మాత్రం చూశాను. ఏం చేస్తున్నారు మా నాన్న అని. చిన్న పిల్లోడు అయిపోయారు ఆయన చిరంజీవి గారిని చూసి. ఐ ఎంజాయ్డ్ ఇట్ భయ్య. మా నాన్న చిరంజీవి గారిని చూస్తే చిన్నపిల్లోడు అయిపోతాడా అంటే ఈయన పెద్ద టెర్రర్ మాకు. అసలు అలాంటి మనిషి నేను చూస్తే నేను చిన్నపిల్లలా అయిపోయాడని నాకు ఆయన మీద ఇష్టం కలుగుతుంది కదా. ఇంకా అలా స్టార్ట్ అయింది ఇది. మా నాన్నగారు చిరంజీవి గారిని చూస్తే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెర మీద, నన్ను చూస్తే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని నాకు ఒక గోల్ ఏర్పడింది అప్పటి నుంచి. ఐ వాంటెడ్ టు. నేను అప్పటి నుంచి ఎవరు అడిగినా ఏం చేస్తానంటే హీరో అవుతా అంటే ఆ నవ్వేవాళ్ళు నన్ను, నా ఫ్రెండ్స్ అందరూ. మనకు కాదు, మన వల్ల కాదు, ఎందుకంటే వెరీ ఆర్డినరీ పీపుల్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఈ పాటలో తెలుగోడి బీట్లో ఆటో సీక్వెన్స్ ఉంటుంది, అందులో నేను చిరంజీవి గారు స్టెప్ వేస్తాను. ఆ బట్టలు మా నాన్నవి పోయా. ఆ షర్టు ప్యాంటు మా నాన్నదే. అండ్ ఆటో మా నాన్న ఆటో నడిపించారు మధ్యలో. మా నాన్నని జాబ్లో నుంచి తీసేశారు. మా నాన్న ఎవరికన్నా ఒకసారి ఆయనకు తెలియదు పాపం, డిఫెన్స్ చాలా స్ట్రిక్ట్ అని ఆయనకు తెలియదు. ఆయన వాచ్మెన్ సెక్యూరిటీ. సో ఖచ్చితంగా గేట్ దగ్గర ఉండాలి, మీకు తెలుసు ఎంత సెక్యూరిటీ చాలా క్రిటికల్ అది. మా మామయ్య ఊర్లో పనుంది రా అంటే ఏమైందంటే ఏదో ఎమర్జెన్సీ, ఈయన చెప్తే వదలరు అని చెప్పి వెళ్ళిపోయారు అవసరం అని. ఆయన జాబ్లో నుంచి తీసేశారు భయ్య. అప్పుడు ఆటో నడిపించారు నాన్న. సో ఆయనకి చిరంజీవి గారు ఇష్టం, ఆయన ఆటో డ్రైవర్. సో ఆ సీక్వెన్స్ కావాలని పెట్టుకున్నాను నేను పాటలో, నాన్నకి ఇష్టం కాబట్టి. అది ఎవరి గురించో చేయలేదు, చిరంజీవి గారిని ఇంప్రెస్ చేయాలైతే అస్సలు కాదు, మా నాన్నని ఇంప్రెస్ చేయాలి భయ్య. నేను ఇప్పటికీ చేస్తూనే ఉంటా. మా నాన్న కోసం చేసింది అది. ఐ జస్ట్ లవ్ హిమ్, హీ వాజ్ అ స్వీట్ హార్ట్. అంటే అంత సెల్ఫ్లెస్గా ఎవరు ఉంటారు భయ్య. ఆయన రిస్క్ ఆయన ఫ్యామిలీని అంతా ఆయనే కదా, ఆయన ఫ్యామిలీ అంతా రిస్క్లో పెట్టారు ఆ రోజు ఆయన. అవును. ఆయన జాబ్ పోయిన తర్వాత చాలా కష్టపడ్డారు పాపం, చాలా ఏమో పనులు చేశారు పాపం ఆ టైంలో ఆయన. అది సూపర్. ఏ ఇంటర్వ్యూ చూసినా కూడా మీరు చాలా ఎమోషనల్ అవుతారు నాన్నగారి గురించి చెప్పినప్పుడు. సూపర్ బాండింగ్. తర్వాత మీరు యాక్టింగ్కి వచ్చిన తర్వాత ఏమన్నా స్ట్రగుల్ ఫేస్ చేశారా? ఇండస్ట్రీలో చాలా ఉంటాయి కదా, ఇమీడియట్గా రెడ్ కార్పెట్ మీరు ఇక్కడ. అవునవును, ఇమీడియట్ చాలా కష్టాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉంటాయి పోయా, అవి ఇంకా అది నార్మల్ కదా పోయా, ఎక్కడైనా నార్మల్. అంటే మనకి కనిపించేది ఏంటంటే యాక్టింగ్ ఫీల్డ్, అవును, ఎక్కడైనా అది కామనే. తొక్కడాలు ఇవన్నీ ఏదేదో చాలా నార్మల్ అది. అంటే మన ఇండస్ట్రీలో ఎవరో తొక్కేస్తారని కాదు, కానీ చాలా నార్మల్ అది. కాంపిటీషన్ పోయా ఉండాలి కూడా. దానివల్ల బయటకు వచ్చిన వాళ్ళు అసలు అద్భుతంగా ఉంటారు, గట్టిగా ఉంటారు, చాలా చాలా స్ట్రాంగ్. అవును, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు అది షారూఖ్ ఖాన్ కావలేదంటే అయ్యింది, చిరంజీవి గారికి అవ్వలేదంటే అయ్యింది, పవన్ కళ్యాణ్ అందరికీ అవుతాయి. అది అవ్వాలి కూడా, అది అవుతేనే మనం గట్టి పడతాం కదా. ఎంత కొడితే అంత గట్టిగా అవ్వాలి, కానీ ఎంత కొడితే అంత నలిగిపోద్దు పోయా. అది నేను బిలీవ్ చేస్తాను. సో నా వరకు వచ్చేవన్నీ నాకు మంచిగా చేస్తాయని నేను బిలీవ్ చేస్తాను. సూపర్. కుమారి 21F ఫస్ట్ టైం అప్పటి వరకు బాగానే ఉంటుంది, చివరిలో క్లైమాక్స్లో మీకు రాజమౌళి గారు కానీ సుకుమార్ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లో సినిమాలు పడి రంగస్థలం కానీ అవును, ఎట్లా సాధ్యపడుతుంది? చాలా మంది ట్రై చేస్తారు వీటికి, అంటే ఇద్దరు పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు వేశారు. అవును. సో దానికి ఏంటంటే భయ్య, మనం లోకాన్ని వెళ్ళాలంటే మోకరించాలంటే భయ్య. అంటే మనం సాగిలో పడగలిగితే దేవుడు ఎంతైనా దూరం తీసుకెళ్తాడని. సో నేను కరెక్ట్గా మోకరించుంటాను భయ్య. ప్రేయర్ మేబీ ఐ ప్రేయర్డ్ రైట్ ఆ టైంలో, అంతే.
సో ఇఫ్ యూ కెన్ నీల్, ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ యూ షుడ్ నో హౌ టు నీల్. అంతే సింపుల్గా దాంట్లో ఎందుకంటే వీళ్ళని నేను పిక్ చేసుకోలేను, వాళ్ళు నన్ను పిక్ చేసుకున్నారు. వాళ్ళు నన్ను పిక్ చేసుకున్నారంటే నాకు రీజనే తెలియదు. అలాంటి ఎంతమంది ఉన్నారు, చాలామంది అంటారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అండ్ నేను నాకు ఏదైనా వర్క్ ఇస్తే నేను 100% ట్రై చేయడానికి చూస్తా. నేను కుమారి 20 చేసా. ఈగాలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అనే ఫీలింగే ఉంటుంది నాకు, ఎందుకంటే అంత పెద్ద ఆపర్చునిటీ కాకపోయా. ఎంతమంది మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నారు సినిమాని ఇప్పుడు. అరే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. అలా. ఓకే. సుకుమార్ గారు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇద్దరు పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్లే. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది మీరు చూసినంతలో? లాస్ట్ మినిట్ వర్క్ కూడా ఏమైనా చేయొచ్చు అంటే చేస్తారు ఆయన. లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఇంకొక నిమిషంలో సినిమా రిలీజ్ అన్నా ఏమైనా చేయొచ్చు అని ఆలోచిస్తారేమో ఆయన. ఎంత వర్క్ అంటే పోయా, ఆయనకి ఇప్పుడు సడన్గా మీతో మాట్లాడుతూ ఒక మంచి థాట్ వచ్చింది. మీరు మాట్లాడుతూనే ఉంటారు, ఆయన మాత్రం ఆ థాట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన మన చూడరు. రంగస్థలం షూటింగ్ నేను వెళ్ళా, నన్ను చూశారు వ్యానిటీ ధర్మ, అరే నో ఎప్పుడు వచ్చారు, అది ఇది వెరీ గుడ్ రా, అది ఇది ఓకే కలుద్దామా అని చెప్పి అన్నాను. సెట్లో వెళ్ళా మొత్తం రెడీ అయ్యి, నువ్వు ఎప్పుడు వచ్చా అన్నారు మళ్ళీ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు మతి మార్పు ఉందని కాదు, వర్క్ ముందు ఆయనకి ఎవరికి అనిపించరు. నువ్వు ఎప్పుడు వచ్చా ఎప్పుడు పోయా నాకు అనవసరం రా, నా వర్క్ నాకు ఉంది. అది సూపర్. పైప్ లైన్లో హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కదా, నాన్నగారు అవును షబ్బా పటేల్తో అయిపోగానే అవును అదొకటి వరుసగా నాకు తెలిసి 40-50 సినిమాలు చేస్తుంటారా? 30 చేశాను, 30+. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో 18 అన్నాను, కానీ నేను వెళ్ళి వికీపీడియాలో చూసుకున్నా, పర్లేదు 30 బాగానే చేశాను. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాను. కాదు మీరు ఇంత మొమాటకు మాడతారు, ఎవరైనా డబ్బులు ఎక్కొట్టరా మీకు? ఇంకా ఎగ్గొట్టే వాళ్ళు చాలా ఎగ్గొట్టారు భయ్య. ఎంత ఉంటాయి అప్పులు? ఇండస్ట్రీ మీద అప్పు ఎంత ఉంది మీకు? ఇండస్ట్రీలో ఇచ్చేవాళ్ళ? ఇండస్ట్రీ వాళ్ళు దించి రావాల్సిన డబ్బులు నేను బాగానే ఉన్నాయి భయ్య, ఈజీగా ఒక 10-15 lakhs ఉంటాయి. కాదు ఎట్లా డబ్బింగ్, చాలా మంది డబ్బింగ్ చెప్పిన తర్వాత తీసుకుంటారు కదా, డబ్బింగ్ ముందే తీసేసుకుంటారు మొత్తం అమౌంట్. అంటే లేదు భయ్య, అంటే మాకు అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అడ్వాన్స్ అనేది ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంత ఇవ్వాలి అనేది. దాని తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కింద సెకండ్ స్కెడ్యూల్స్ని బట్టి డబ్బింగ్కి ముందు ఇంత ఇస్తాము, డబ్బింగ్కి ఒక 10% హోల్డ్ చేస్తాము, దాని తర్వాత ఇస్తామని. సో ఏమవుతుందంటే ఇంకొంతమంది డిలే చేసుకుంటూ దాని తర్వాత డబ్బింగ్ అవ్వగానే ఇస్తాము, కొంచెం ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇవి అని ఫట్మని అంటే. అలా సినిమా హిట్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఫ్లాప్ అయితే అసలు కనపడరు. ఫ్లాప్ అయితే అసలు కనపడరు, హిట్ అయితే అసలు చూడరు. అది కూడా ఉంది ప్రాబ్లం. అంటే ఇంకో బిజీ అయిపోతారు ఆబ్వియస్లీ, వాళ్ళకి చాలా కాల్స్ వస్తుంటాయి. సినిమా హిట్ అయితే పెద్ద బ్యానర్స్ నుంచి కాల్స్ వస్తాయి, పెద్ద వాళ్ళ నుంచి అప్రిసియేషన్ ఉంటుంది. అలా సూపర్. రీసెంట్గా బహిర్భూమి అవును ఆడాల్సిన సినిమా మెయిన్ లీడ్లో వచ్చింది. అవును ఎక్కడో చిన్న ప్రాబ్లం, రిలీజ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, 100 రకాలుగా. ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఆడపోవటానికి? లేదు భయ్య, అంటే నా వర్క్ నేను 100% చేశానా లేదా అనేది చూస్తాను భయ్య. నేను 100% చేసిన తర్వాత ఇంకా రిజల్ట్ మన చేతిలో ఉండదు. అండ్ వేరే వాళ్ళు చేయాల్సిన పని మనము ఎక్కువ ఫోర్స్ చేయలేము. బట్ ఐఎమ్ హ్యాపీ, నాకు ఏదైనా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ అ గుడ్ టీమ్, వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసింది 100%. అంటే చాలా సినిమాలు పెద్దవాళ్ళవే రిలీజ్ అవ్వని సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటిది నా సినిమా రిలీజ్ అయింది, 1 week ఆడిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. భయ్య అందరూ, అండ్ ఇట్స్ అ గుడ్ టీమ్, వాళ్ళకి మంచి జరగాలి. ఎప్పుడైనా భయ్య ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడు చేతిలో అన్నీ ఉన్నాయి, అంటే కొరియన్ సినిమాలు కూడా చూడొచ్చు మారుమూల ప్రాంతంలో కూర్చొని చూడొచ్చు. సో ఇది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ భయ్య. మనము ఆ స్టాండర్డ్ చేయకపోతే ఎవరు చూడరు. మనం ఆ స్టాండర్డ్ చేయాలి అని ట్రై చేయాలి అంతే. నేను ఇప్పుడు నా సాంగ్ మీద ఎందుకు ఖర్చు పెట్టానంటే, ఖర్చు పెట్టకపోతే ఎవరు చూడరు. సింపుల్ భయ్య, ఎంత పెడితే అంత వస్తుంది. వస్తుంది 100% వస్తుంది భయ్య. కొన్నిటికి టైం పడుతుంది భయ్య. చైనీస్ బ్యాంబూ అని ఒక బ్యాంబూ ఉంటుంది భయ్య, అది భూమి లోపల 9 సంవత్సరాలు పెరుగుతుందంట భయ్య. భూమి లోపల 9 సంవత్సరాలు? ఓకే. టక్కున అది 1 yearలో అన్నిటికన్నా పెద్దగా అయిపోద్ది అంట. సూపర్ ఎగ్జాంపుల్. సో నేను ఎప్పుడు పెద్ద అవుతానో నాకు తెలియదు, కానీ అవుతా. ఇంకంతే తెలియలేదు. సూపర్ ఎగ్జాంపుల్. సూపర్. రీసెంట్గా చూసింది పటేల్, చాలా బాగుంది యాక్టింగ్ అయితే, అదరగొట్టేసావు. ఇలా ట్విస్ట్ కూడా చాలా బాగుంది చివరిలో, చాలా బాగుంది. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అవును, చాలా బాగుంటుంది. కాకపోతే సినిమా ఒక ప్యాటర్న్లో వెళ్ళటం వల్ల కొంతమందికి ఆధారం లేదు, కానీ బట్ అయితే సినిమా పరంగా అయితే బాగుంది, మేకింగ్ బాగుంది, ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మీద మెసేజ్ ఇచ్చారు. నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, అనన్యాది బాగుంది, అంతా చాలా బాగుంది. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ భయ్య. సాహిత్ చాలా డిఫరెంట్ పర్సన్ ఆయన. అంటే ఇప్పుడు జనరలీ మనకి ఆయన మైండ్లో చాలా ఉంటుంది భయ్య,
కొంచెం సుకుమార్ గారి స్టైల్ అయింది. ఆయన మైండ్లో హిల్ బి రన్నింగ్ విత్ సో మెనీ థాట్స్. అంత పెద్ద గట్టిగా చేశారు ఆయన స్క్రీన్ ప్లే. నాకు నా కథ వరకు తెలుసు, ఓవరాల్గా మెయిన్ కథ తెలుసు, సీన్స్ పరంగా తెలియదు కదా ఇంత చేశాడు ఆయన అనేది, ఇంత రన్ అవుతుంది ఆ మైండ్లో అని. డార్లింగ్ ఇట్లా చేసేద్దామా అట్లా చేసేద్దామా అది ఇదని అంటుంటారు, కానీ ఇంత ఆలోచిస్తున్నాడు, ఇంత డెప్త్ ఉంది ఈ క్యాండిడేట్కి అనేది నాకు అర్థం కాలేదు. అండ్ కొన్ని మధ్యలో ఒక 1 month మాకు రప్చర్ కూడా వచ్చింది. బ్రో అట్లెట్లా బ్రో ఇట్లనే చేద్దాం బ్రో అంటే నేను ఏదైనా తీసుకుంటే నేను ప్రేమిస్తాను bro. నా బెస్ట్ ఇవ్వాలనే చూస్తా. లైక్ అనన్యది ఒక సీన్ ఉంటుంది, అన్న వాడు వచ్చి విలన్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తుంటాడు. నేనంటే ప్రాణం మా చెల్లికి, నా మాట అసలు వినదు, నేను వదిలేయాలంటే చాలా పెద్ద విషయం. సో నేను మా సాహిత్ దగ్గరికి వెళ్ళి, బ్రో ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళింది అంటే మా చెల్లి, నాకు ఆమె ఎంత స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇంకా నేను వదిలేయాలి. సో దానికి ఒక డైలాగ్ అందామని చెప్పిన డైలాగ్ నేనే చెప్పాను. ఏంటంటే, అన్న వీడు నిన్ను కొడితే నేను తట్టుకోలేను, చేయొద్దులు అంటది. అంటే అది అంత గట్టిగా, నేను అంత ప్రేమిస్తాను భయ్ ఒక క్యారెక్టర్ని. అంటే ఇన్వాల్వ్ అవ్వాలి మనం, నేను ఆ క్యారెక్టర్ అనేది ఫీల్ అవ్వాలి. సో అలా సాహిత్ ఎప్పుడైతే చెప్తున్నావు కొన్ని నాకు అర్థమయ్యే కాదు. సినిమా చూసిన తర్వాత నేను వెళ్ళి, బ్రో సారీ బ్రో అసలు నువ్వు చెప్పిందంతా అసలు ఇంత ఆలోచించావు నువ్వు అని నాకు చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ భయ్య, అండ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సినిమా తప్ప ఇంకోటి ఉండదు, ఇంకోటి ఆలోచించాడు, సినిమానే ఎప్పుడు చూసినా సినిమానే ఆయనకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ మెట్ సాహిత్ అండ్ ఐ వర్క్డ్ విత్ హిమ్. మిమ్మల్ని అంత అండ్ రెస్ట్రిక్ట్ ఎలా చూసాడు ఆయన? రంగస్థలమేనా? 100%. రంగస్థలం అనే సినిమా లేకపోతే పొట్టేల్ అనే సినిమానే లేదు. అందులో కూడా సీను అందులో ఎర్ర సీన్ నాకు అసలు రంగస్థలం లేకపోతే ఈ నోయలే లేడు భయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన నాకు అండం కూడా, బ్రో రంగస్థలం ఎక్కడైతే ఆగిపోయింది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోండి బ్రో. ఇంకా ఇది అసలు నాకు ఇష్టం భయ్య, రా సినిమాలు చేయడం, చాలా బాగుంది. మట్టి కథలు చెప్పడం, మన కథలు చెప్పడం, అవి చాలా బాగుంటుంది. అంటే ఓకే ఇప్పుడు స్టైలిష్ సినిమాలు, ఈ సినిమాలు, ఆ సినిమాలు ఓకే వస్తుంటాయి, కానీ ఇవి అందరికీ రిలేటబుల్ ఉంటాయి భయ్య ఇలాంటి కథలు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, రంగస్థలం చేయడం, పొట్టేలు చేయడం, వెరీ ఫార్చునేట్. సూపర్ భయ. ఇప్పుడు సాంగ్స్ రాస్తున్నారు, కంపోజ్ చేసుకుంటున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, కథలు రాసుకుంటుంటారా సినిమాకి? అంటే ఎందుకంటే ఇది ఉంటే దాని పక్కన అది కూడా ఉంటుంది. అవును భయ్య, డెఫినెట్లీ ఐ హ్యావ్ మై ఓన్. నాకు చాలా థాట్స్ ఎక్కువ భయ్య. నేను దేవుడిని ఏం అడుగుతానంటే నాకు థాట్స్ ఇవ్వు అని. మనల్ని ఎప్పుడైనా మన డబ్బులు సంపాదించాలంటే డబ్బు అడగొద్దు భయ్య, ఆలోచన అడగాలి. నేను దేవుడిని అదే అడుగుతాను, నాకు ఆలోచన లేవు. సో ఎవ్రీ సాంగ్ ఇస్ అ థాట్. ఈ సాంగ్ థాట్ ఏంటంటే బ్యాండ్స్ కనిపించట్లేదు. మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడల్లా ఏ ఫంక్షన్ అయినా బ్యాండ్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు డీజేలు వస్తున్నారు. సో అరే బ్యాండ్ వాళ్ళు కనిపించట్లేదు కదా అని చెప్పి చేసిన థాట్ పోయే సాంగ్ అంతా. సో ఇప్పుడు బ్యాండే లేదు అనే ఒక థాట్ మీద ఒక సాంగ్ చేశానంటే నాకు ఆబ్వియస్లీ కొన్ని థాట్స్ ఉంటాయి కదా భయ్య, నా సినిమా అయితే ఎలా ఉండాలి, నా కథ అయితే ఎలా ఉండాలి అని ఉన్నాయి నాకు. అండ్ ఐ విల్ డూ అ మూవీ డెఫినెట్లీ ఫర్ షూర్. ఇదంతా జస్ట్ ఐమ్ లెర్నింగ్, ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్సెస్. అంటే చేస్తే ఇంకా అది ఎలాంటి మెట్ అంటే భయ, అది చివరి మెట్టే ఉండాలి భయ. అక్కడ నుంచి పడొద్దు, ఇక్కడ అన్నీ పడవచ్చు, ఇక్కడ కింద పడవచ్చు, లేవచ్చు, మళ్ళీ పడవచ్చు, మళ్ళీ లేవచ్చు. అక్కడ వెళ్ళి కొట్టామంటే ఇంకా పడొద్దు. చూస్తావా డైరెక్షన్లో? 100% భయ్య, రాసుకుంటున్నాడు. నేను నాకు ఇష్టం, నాకు డైలాగులు రాయడం ఇష్టం, నాకు డైలాగ్స్ చెప్పడం ఇష్టం. బేసిక్గా ఇట్స్ ఆల్. నా ఒక సాంగ్ ఉంటుంది, లేదు కాదు నువ్వు చేయలేవు అని మాటలు నిజము కాదులే, ఈ పనికిరాని వాడు చేసే పనులని జీవితం నేర్పిన పాఠాలే, చెల్లేలే ఓ కిరణం లాగా అడ్డేదున్నా నువ్వు కాల్ చేయవే, చీకటున్న చోట నువ్వు వెలుగులాగా ఓ జ్యోతిలాగా నువ్వు వెలగవే, వాళ్ళంటారు నువ్వు చెయ్యలేవని, నీ వల్ల ఏ పని కాదని, నీకు మాత్రమే తెలుసు నువ్వేమిటో, గురివైపు సూటిగా పరిగెత్తు, కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్, యు గాట్ టు ప్రూవ్ ఇట్, నోబడీ కెన్ డూ వాట్ యూ కెన్ డూ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ రూల్స్ అండ్ సే టు ద వరల్డ్ దిస్ ఇస్ మీ. సో అదంతా ఒక థాట్, అది నా సెల్ఫ్ మోటివేషన్. ఇట్స్ అ సెల్ఫ్ మోటివేటింగ్ సాంగ్. సో ఇలాంటి థాట్స్ అన్నీ వస్తున్నాయండి. ఎవ్రీబడి కెన్ రైట్, ఎవ్రీబడి హ్యాస్ అ థాట్. ఇప్పుడు మీకు కూడా నన్ను ఇలా చూసుకోవాలని ఒక థాట్ ఉంటుంది. సుకుమార్ గారు ఆయనని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అలా ఆయన హీరోని చూపిస్తున్నారు. సింపుల్. అదే నాకు కూడా ఉన్నాయి భయ్య. త్వరలో డైరెక్టర్ చూస్తాం. 100% టైం పడుతుంది, కాకపోతే ఏమో చెప్పలేం. ఐ డోంట్ నో, టక్కున అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ అవుద్ది. 200% అవుద్ది, గట్టిగా అవుద్ది. సూపర్ బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ ఈ సాంగ్ లాగానే ఇప్పుడు దీనికి ఎవరు కంపోజర్ ఉన్నారా, లేకపోతే డాన్స్ కొరియోగ్రాఫర్ ఉన్నారా, మీరు చేశారా? కొరియోగ్రఫీ సుభాష్ మాస్టర్ చేశారు, నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఓకే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఫస్ట్ మా పెద్ద దిక్కు అని వచ్చి సుభాష్ మాస్టర్. భార్గవ్ ఈ వీడియో షూట్ చేసింది, డిఐ ఎడిట్ అంతా భార్గవ్ చేశాడు. మంచి టీం పోయాను. అది రామ్ కుల్తోరి అని మంత్రాకి ఆర్ఆర్ చేశారండి, మ్యూజిక్ చేసిన ఆనందన్ మ్యూజిక్ డైరెక్టర్, ఈయన కీబోర్డ్ ప్లేయర్, దానికి ప్రోగ్రామర్.
రామన్ని అప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఎంకరేజ్ చేసిన మనిషి ఆయన. సో నేను ఏ సాంగ్ చేసినా ఆయన దగ్గరికి వెళ్తా. వినయ్ అన్న అని నా సాంగ్స్ అన్నీ ఆయన మిక్స్ చేస్తారు, వినయ్ కుమార్. సో ఇది నా టీం భయ్యా. సో దిస్ ఇస్ మై టీమ్. అండ్ ఎప్పుడు చేసినా వీళ్ళే ఉంటారు మ్యాక్సిమం ఒక అటు ఇటు డిపెండింగ్ ఆన్ డేట్స్ మారొచ్చు, కానీ వీళ్ళే. ఐ లవ్ టు వర్క్ విత్ దీస్ పీపుల్. సూపర్, ఆల్ ద బెస్ట్ నోయల్. థ్యాంక్ యూ భయ్యా. సాంగ్ ఎలా సూపర్ హిట్ అయిందో నీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. నీ ఆలోచనలు అలా ఉంటాయి కదా, థ్యాంక్ యూ భయ్యా. ఎవరికి అందవు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎట్లాగైతే ఫస్ట్ ర్యాపర్ అయ్యావు, నీ నీ డైరెక్షన్ కూడా నాకు తెలిసి, ఫస్ట్ సినిమా కూడా నాకు తెలిసి ఒక రేంజ్లో ఉంటుంది. 100% భయ్యా, 100% అసలు లేదు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.